దైవ మర్మములు జూలై 14. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తెల్ల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. యెషయా 46:4. 21వ శిఖరం. ఇక్కడ మరి ఒక పర్వత శిఖరం ఉన్నది. యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు మన జీవిత కాలమంతయు తానే మనల్ని ఎత్తుకొని మోయుదునని బలముగా నొక్కి చెప్పుచున్నాడు. మానవ మాతులముగా మనము భయములతో నిండి ఉన్నాము. అనేక సంవత్సరముల నుండి దేవుని మంచితనమును సమృద్ధిగా అనుభవించినను, అనేక సమయములలో ఆయన మన పక్షమున బలముగా పనిచేయుట చూచినను, మన ప్రార్థనలకు జవాబులు పొందినను, ఇంకను అనేక భయములతో నిండి దీని విషయమేమి, దాని విషయమేమి, రేపెట్లు, లేక వచ్చే నెల ఎట్లు, లేక వచ్చే సంవత్సరము సంగతి ఏమి అని కలవరపడుచుందుము. మన మనసులు భయముతోనూ చింతతోనూ నిండి ఉన్నందున భవిష్యత్తును గూర్చి, మన ఆరోగ్యమును గూర్చి, వృద్ధాప్యమును గూర్చి, పిల్లలను గూర్చి, లేక అల్పమైన మరి దేన్ని గూర్చో చింతించుదుము. అయితే ప్రతి విధమైన చింతనను, వేదనను తొలగించుటకు ఈ ఒక్క వచనము చాలును. ఇవి మనుషుని మాటలు కావు గాని సజీవుడైన ప్రేమగల దేవుని మాటలై ఉన్నవి. ఆయన తన సొత్తుగా మార్చబడిన వారితో ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడును నేనే అని చెప్పుచున్నాడు. మరి ఒక రీతిగా చెప్పవలనన్నచో, నీ మరణ పర్యంతము నీ బాధ్యతను నేనే వహించుదును అని అర్థము. 7 బాధల నుండి ఆయన మనల్ని విడిపించదనని చెప్పుచున్నాడు. యోబు 5:19. లేఖనములలో 7 అను సంఖ్య పరిపూర్ణతను సూచించుచున్నది. దాని భావమేమనగా, మన పరీక్షలు, శ్రమలు, వేదనలు, కష్టములు ఎటువంటివైనను వాటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించును. దేవుని ప్రజలు తాము ఆహారం భుజింపక మునుపు దాని విషయమై దేవునికి వందనములు చెల్లించినప్పుడు అది ఎంత చౌకకరపు భోజనమైనను బహురుచికరముగా మారునట్లు కనుగొందురు. ప్రభువైన యేసుక్రీస్తు జనసమూహములు పోషించినప్పుడు విలువగల రుచికరమైన భోజనములు వడ్డించలేదు కానీ యవల రొట్టెలను మాత్రమే వాడాను. ఇది పేదవారి ఆహారం. యేసుక్రీస్తు ప్రభు యవల రొట్టెలను తీసుకొని దాన్ని విస్తరింపజేసి ఆశీర్వదించినప్పుడు అది ఎంతో రుచిగలదిగా మారిను. ఇది సత్యమని మన అనుభవములో కనుగొంటిమి. కాబట్టి మనం ఉదయం వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకొని వాడు, మన తల వెంట్రుకలు నెరయి వరకు ఎత్తుకొని వాడు ఆయనే. కాబట్టి మన జీవిత పయనంలో ప్రతి ఒక్క కష్టము నుండి, నష్టము నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, ప్రతి ఒక్క సమస్య నుండి కూడా దేవుడే మనల్ని పెంచి పోషించేవాడుగా ఉన్నానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన మార్గముల్లో నడిచి ఆయన కట్టడలను, విధులను మనము కూడా గైకొనినప్పుడు, దానిని నమ్మినప్పుడు ఈ వాగ్దానములను మనం సొంతము చేసుకొనగలము. కాబట్టి అటువంటి జీవితమును, అనుభవమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.